నమస్తే. తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యకి ఎట్టకేలకి బెయిల్ లభించడం జరిగింది. సో ఇన్ని రోజులేమో కొన్ని కఠినమైనటువంటి షరతులు ఉండేది. సో ఆ షరతుల నుంచి విముక్తి కల్పిస్తూ మరికొన్ని షరతులను విధిస్తూనే 25,000 పూచికత్తుతో పాటు ప్రతి శుక్రవారం ఏమో కోర్టుకు అటెండ్ అయ్యి సంతకం పెట్టి రావాలి. సో ఈ రెండు షరతులని విధిస్తూ ఆయనకు రెగ్యులర్ బెయిల్ని మంజూరు చేయడం జరిగింది తెలంగాణ హైకోర్టు. సో చాలా సందర్భాల్లో రెగ్యులర్ బెయిల్ కోసం అప్పీల్ చేయడం జరిగింది. వాళ్ళు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి అభిమానులు కావచ్చు. సో తాను చేయనటువంటి తప్పుకి ఒక రకంగా ఉపా కేసు కింద ఎందుకు కేసులు నమోదు చేసి తనని హింసిస్తున్నారంటూ ప్రజా సంఘాలంతా కూడా ఆందోళన బాట పట్టినాయి. మరొక పక్కన చాలా ప్రెస్ మీట్లు కూడా పెట్టడం జరిగింది. సో అరెస్ట్ తర్వాత అయినప్పటికీ ఎక్కడ కూడా ఆయనకు బెయిల్ లభించలేదు. 8 నెలల తర్వాత ఆయనకి ఒక ఉపశమనమైనటువంటి ఒక వార్తగానైతే చెప్పుకోవచ్చు. సో ఎందుకు ఆయన అరెస్ట్ కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది, సో ఏ విధంగా ఆయనకు బెయిల్ లభించింది అనేది ఒకసారి చూసినట్టయితే ఉంటే డిసెంబర్ 21, 2025 అది కట్టా రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి అంతిమ యాత్ర సందర్భంగా సో ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులో మరణించినటువంటి కట్టా రామచంద్రారెడ్డి అంత్యక్రియలకు అటెండ్ అయినటువంటి గాదె ఇన్నయ్య అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రసంగించినటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. సో అక్కడ మాట్లాడుతూ ఆడ కొన్ని వర్డ్స్ ఆయన మాట్లాడినట్టుగా అక్కడ ముఖ్యంగా ఆ అంత్యక్రియలో పాల్గొన్నటువంటి ఈ సందర్భంలో మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చెందేటువంటి విధంగా ఆయన యొక్క మాటలు కనబడతా ఉన్నాయి. సో కొంతమందిని ఇంకా మావోయిస్టులకు రావాలని చెప్పేసి ఆయన ఆహ్వానించినట్టుగా, ఆయన ప్రేరేపించినట్టుగా ఎన్ఐఏ కేసులు నమోదు చేసి ఉపా కేసుల కింద ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఉపా కేసులు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో మనకు అందరికీ తెలుసు. ఇట్లాంటి ఈ ఉపా కేసులు దేశద్రోహులు కావచ్చు, మిగతా కొంత ఈ మావోయిస్టుకు సంబంధించినటువంటి వాళ్ళని భావజాలాన్ని వ్యాప్తి చేసేటువంటి వాళ్ళకి కావచ్చు, ఇట్లా రకరకాలైనటువంటి వాళ్ళపైన పెట్టేటువంటి కేసులు ఈ ఉపా కేసులు. దాంట్లోనే ఒక కఠినమైనటువంటి ఈ ఉపా కేసుల్లో ఆయన అరెస్ట్ కావడం జరిగింది. 8-9 నెలల పాటు ఆయన జైల్లో ఉండడం జరిగింది. ఇక ఈ జైల్లో ఉన్నటువంటి ఈ సందర్భంలోనే వాళ్ళ తల్లిగారు కూడా చనిపోవడం జరిగింది. అనారోగ్య కారణం కావచ్చు, కొడుకు పైన ఉన్నటువంటి బెంగతోటి అలా తల్లి చనిపోయిన తర్వాత కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ని జస్ట్ వారం రోజులు ఏమనుకుంటా 6 రోజులు 7 రోజుల పాటు ఆయనకు షరతులతో కూడినటువంటి బెయిల్ ఇవ్వడం జరిగింది. అంత్యక్రియలకి వాళ్ళ తల్లి యొక్క అంత్యక్రియలకు అటెండ్ కావచ్చు, కానీ అక్కడికి హాజరైనటువంటి వాళ్ళతోటి ఎవరు కూడా మాట్లాడకూడదు అంటూ కొన్ని షరతులతోటి ఆయనకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సో హెల్త్ ఇష్యూస్ కూడా ఆయన, ఎందుకంటే వయసు మీద పడ్డది, 60 సంవత్సరాలు దాటినటువంటి గాదె ఇన్నయ్య, మరి ఆయన యొక్క హెల్త్ కండిషన్ కూడా చాలా సీరియస్గా ఉండడం, మరొక పక్కన సర్జరీ కావచ్చు, వివిధ కొన్ని ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతోటి సతమవుతున్నటువంటి ఈ దశలో గాదె ఇన్నయ్యని వదిలిపెట్టండి, గాదె ఇన్నయ్యని మరి ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని అని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేసినటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. సో మొత్తానికి డిసెంబర్ 21 నుంచి ఈ రోజు వరకు ఈరోజు రెగ్యులర్ బెయిల్ ఆయనకు లభించినట్టుగా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సో ఒకసారి ఆ వివరాలు కూడా చూసుకుందాం. ఆయన జఫర్గఢ్ ఆ ప్రాంతంలో కూడా ఆయన ఒక హాస్టల్ నడుపుతూ ఉంటాడు. హాస్టల్ మీన్స్ ఒక ఆశ్రమాన్ని నడుపుతూ ఉంటాడు. సో ఆశ్రమంలో చాలామంది ఆ పిల్లలు చదువుకుంటూ ఉంటారు, ఆడపిల్లలు. అక్కడికి కూడా ఆ ఆశ్రమం దగ్గరికి ఎన్ఐఏ అధికారులు వెళ్ళడం, సోదాలు నిర్వహించడం, ఈ తర్వాత జరిగినటువంటి తతంగం అంతా కూడా మనకు తెలుసు. మొత్తానికి ఎట్టకేలకి గాదె ఇన్నయ్యకి బెయిల్ అయితే మంజూరైనట్టుగా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఆయన మాజీ మావోయిస్టు కూడా. సో మాజీ మావోయిస్టు అలాగే తెలంగాణ ఉద్యమకారుడు కూడా గాదె ఇన్నయ్య. సో ఎట్టకేలకు ఆయనకు బెయిల్ మంజూరైంది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే షరతులతో కూడిన బెయిల్ తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. గత కొన్ని నెలల నుంచి గాదె ఇన్నయ్య జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సో షరతులతో కూడినటువంటి బెయిల్ ఆయనకు వచ్చింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 25,000 పూచికత్తుతో 2 బాండ్లు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి శుక్రవారం కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని షరతు విధిస్తూ తెలంగాణ హైకోర్టు బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. సో మొత్తానికి ఈ 2 కండిషన్స్, ఒకటేమో 25,000 పూచికత్తుతో 2 బాండ్లు సమర్పించాలి, అలాగే ప్రతి శుక్రవారం కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ హాజరై సో అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్లో ఈయన సైన్ చేయాలన్నట్టు ప్రతి శుక్రవారం. అంటే మరి ఈ శుక్రవారం మీన్స్ అంటే వారం లోపట్ల వారానికి ఒకసారి పోవాలి వాళ్ళు, కాబట్టి
సో ఈ విధమైనటువంటి వ్యవహారం ఉంటుంది. అంటే వారం లోపట్ల ఒకవేళ విదేశాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన హాజరయ్యి సైన్ పెట్టినట్లయితే ఇటువంటి షరతులు అయితే పెట్టడం జరిగింది. 25,000 పూచికత్తు అది కూడా విధించడం జరిగింది. సో ఇది జరిగినటువంటి ఈరోజు జరిగినటువంటిది. ఇలా హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ను మంజూరు చేస్తున్నట్టుగా ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఎన్నో మనం చూడడం జరిగింది. సో ఉద్యమ కాలంలో అప్పుడు కేసీఆర్తో కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులని కొంతమంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన యొక్క పాత్ర సైతం కూడా చాలా కీలకంగా ఉంది. ఆయనకు తెలుసు, మనందరికీ కూడా చాలా ఇంటర్వ్యూలో కనబడతా ఉంటాడు. తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతున్నటువంటి గాదెన్నే. సరే, మరో పక్కన ఆ రోజు జరిగినటువంటి ఒక వ్యవహారం ఏదైతే ఆ రోజు డిసెంబర్లోనే అనుకుంటా, డిసెంబర్లో మీన్స్ అక్కడ కట్టా రామచంద్రరెడ్డి ఆ అంతిమ యాత్రకు సంబంధించినటువంటి సందర్భంలోనే ఆయన మాట్లాడినట్టుగా ఆయనతో పాటు అక్కడ అటెండ్ అయినటువంటి వాళ్ళకు కూడా చాలామందికి నోటీసులు ఎన్ఐఏ సర్వ్ చేయడం జరిగింది. సర్వ్ చేసి కొంతమందిని విచారించడం జరిగింది. దాంట్లో గాదెన్నేని అరెస్ట్ చేసి ఉపా కేసుల కింద ఆయన కింద ఆ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసింది. మొత్తానికి 8 నెలల తర్వాత ఆయనకైతే బెయిల్ లభించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. చూస్తూనే ఉండండి మన